కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్ ప్రవేశపెట్టడం వల్ల ఆటో జోన్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లందరికీ నెలకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోగా స్పందించకపోతే సెప్టెంబర్ 1వ తేదీన రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఓట్ల చోరీపై ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకి కోటగుమ్మం వద్ద నుంచి ఓట్ల దొంగ మోదీ తాత తప్పుకో నినాదంతో కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తామని తెలియజేశారు. అఖిలపక్ష కమిటీ కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బోర్డులు ఏర్పాటు చేయవద్దని కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై సోమవారం ఉదయం కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, కిషోర్ కుమార్, జైన్, బిల్డర్ బాజీ, ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలకు 10,000 రూపాయలు కనుక ఇవ్వకపోయినట్లయితే సెప్టెంబర్ 1వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహాధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ను అడ్డుపెట్టుకుని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏఐసీసీ, పీసీసీ యొక్క పిలుపు మేరకు 18వ తారీఖు సోమవారం 7 గంటలకి, రాత్రి 7 గంటలకి కోటగుమ్మం సెంటర్ నుంచి మన పాత కూరగాయల మార్కెట్, నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోర్ అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో అనే స్లోగన్ తోటి, అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో, ఎందుకంటే ఇతనికి వయసు అయిపోయింది 75 ఏళ్ళు, సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్, అందుకని మోడీ తాత అని పెట్టారు. మోడీ తాత తప్పుకో అని చెప్పి ఒక స్లోగన్ తోటి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండి 18వ తారీఖు నాడు సోమవారం ఉదయం 10 గంటలకి కృష్ణసాయి కళ్యాణ మండపంలోని అఖిలపక్ష కమిటీ సమావేశం. అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు, హోర్డింగ్స్ ఉండకూడదు, బోర్డులు ఉండకూడదు. మీరు వ్యాపారం చేస్తే ఎవరినైనా ఆకర్షిస్తేనే వ్యాపారం జరుగుద్ది. వ్యాపారం జరిగితేనే అటు ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కడతాడు. ఇవాళ ప్రతి నిబంధనలు ఎక్కువ పెట్టి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కార్పొరేషన్ వారికి కలగజేస్తున్నందుకు దాని మీద సమావేశం మనం 18వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.